ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ అంశం మరోసారి వివాదాస్పదంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి విపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయనకి తగినంత భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అన్నది వైఎస్ఆర్సీపీ ఆరోపణే కాదు, వాస్తవంగా కూడా గుంటూరు పర్యటనకి వెళ్ళినప్పుడు ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. గుంటూరు మిర్చి యార్డు దగ్గర జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల పరామర్శకు వెళ్ళారు. తమకు తగిన ధర రావడం లేదని మిర్చి రైతులు ఆందోళన చేసినటువంటి సమయంలో వారి ఆందోళనలో భాగస్వామ్యం కావడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి సమయంలో సెక్యూరిటీ ల్యాప్సెస్ చాలా స్పష్టంగా కనిపించాయి. గుంటూరు మిర్చి యార్డు దగ్గర కనీసం జనాన్ని నియంత్రించేదానికి కూడా తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నది వైఎస్ఆర్సీపీ వాదన. కేవలం ఇది గుంటూరు మిర్చి యార్డు దగ్గర మాత్రమే కాదు, ఆ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. అక్కడైతే ఏకంగా హెలికాప్టర్ని సామాన్య జనం చుట్టుముట్టారు, ఏకంగా విండ్షీల్డ్ కూడా దెబ్బతింది అంటూ అక్కడ అభియోగాలు వచ్చినటువంటి పరిస్థితి. దాని మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. పైలట్ని, అదేవిధంగా కో పైలట్ని అందరినీ విచారించే ప్రయత్నం చేస్తున్నారు. పైలట్ అయితే ఇప్పటివరకు విచారణకి హాజరు కావడానికి ససేమిరా అంటున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నాయకుల మీద కూడా అక్కడ కేసు పెట్టారు. కేసులు ఈ వ్యవహారం ఒకవైపు ఉన్నప్పటికీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి భద్రత కరువయ్యింది, తగినంత మంది సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు అన్నది వైఎస్ఆర్సీపీ వాదన. ఇట్లా జగన్మోహన్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో పర్యటనలకు వెళుతున్నప్పుడు కానీ, ఆయనకి ఇంటి దగ్గర కానీ, లేదంటే ఆయన సాగించేసేటువంటి కార్యక్రమాలు అన్నింటా కూడా భద్రత ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధిని చూపడం లేదు అన్నది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఇంతకాలం అది ఆరోపణ మాత్రమే. ఇప్పుడైతే నేరుగా జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తనకు తగినంత భద్రత కల్పించాలి అని ఆయన కోరుతున్నారు. Z+ సెక్యూరిటీ ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే Z+ఆ, జడ్డా, Y+ఆ, వైయా అన్నది ఆయా నాయకుల్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్ను బట్టి అన్నింటినీ పరిగణలో తీసుకుని సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. వాస్తవానికి ఎప్పుడైనా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ కేటగిరీ వారీగా భద్రత కల్పించాలంటే తొలుత రాష్ట్ర ప్రభుత్వ పోలీసు వర్గాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి ఆయా నాయకుల పరిస్థితిని బట్టి సిఫార్సు చేస్తే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుని వాళ్ళకి ఏ స్థాయి సెక్యూరిటీ ఉండాలి అన్నదాన్ని డిసైడ్ చేస్తుంది. చాలామంది గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రఘురామకృష్ణరాజు తనకి భద్రత లేదు అంటూ పదే ఫిర్యాదు చేసిన తర్వాత ఆయనకి Y+ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేసినటువంటి అనుభవం ఉంది. కేవలం రఘురామకృష్ణరాజుకే కాకుండా బీవైసీ పార్టీ అధినేత కూడా అదే రీతిలో సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి అనుభవం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి అలాంటిది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పార్టీకి స్థాయి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడి విషయంలో భద్రతకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. జగన్మోహన్ రెడ్డి నేరుగా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి తరుణంలో ఈ వ్యవహారం మరింత రాజుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. కోర్టు వేసవి సెలవుల కారణంగా సెలవుల తర్వాత జగన్మోహన్ రెడ్డి పిటిషన్ మీద విచారణ చేస్తాం అంటూ తెలియజేసింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు కల్లెతండాలో పర్యటనకు వెళ్తున్నారు. ఇటీవల పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో మరణించినటువంటి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. అగ్నివీర్ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేయబోతున్నారు. అక్కడ కూడా పెద్ద సంఖ్యలో జనం గుమికూడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడైనా తగినంత భద్రత కల్పిస్తారా, లేదంటే మళ్ళీ గుంటూరు రాప్తాడులో జరిగినటువంటి సీన్ని రిపీట్ చేస్తారా అనేటువంటి ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి తనకు తగినంత భద్రత అవసరం అని కోరుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అందుకు తగ్గట్టుగా స్పందించాల్సినటువంటి బాధ్యత కనిపిస్తోంది. మరి పోలీసు యంత్రాంగం అందుకు అనుగుణంగా స్పందిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అలాంటి ఆదేశాలు ఇస్తారా? ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రికి భద్రత విషయంలో తగినంత ప్రాధాన్యత ఇస్తారా అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు. వీటన్నింటినీ పరిగణలో తీసుకుని ఏపీ హైకోర్టు స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి హైకోర్టు ఎట్లా స్పందిస్తుంది, జగన్కి ఏ మేరకు సెక్యూరిటీ వస్తుంది, నిజంగా ఆయన ఆశిస్తున్నట్టుగా Z+ లేదంటే Z కేటగిరీ సెక్యూరిటీ దక్కుతుందా, లేకుంటే కనీసం Y+ స్థాయిలోనైనా ఆయనకి సెక్యూరిటీ
సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేటువంటి రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న దాని ప్రకారంగా కనీసంగా తనకు గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీనైనా పునరుద్ధరించాలని ఆయన కోరుతున్నటువంటి తరుణంలో ఆ మేరకైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా? ఇవే ముఖ్యమైనటువంటి వ్యవహారం.